మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. మొన్న పెహల్గాంలో ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి యంగ్ నావల్ ఆఫీసర్ లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ భార్య హిమాన్షి నార్వాల్ ఒక వినతి చేసిందండి ఈ దేశానికి, దేశంలో ఉన్న ప్రజలకి, అంటే మనందరికీ. అది ఏమిటంటే, వీ డోంట్ వాంట్ పీపుల్ గోయింగ్ ఎగ్నెస్ట్ ముస్లిమ్స్ ఆర్ Kashmiris. We want peace and only peace. ఇది వినయ్ నార్వాల్ యంగ్ వైఫ్, 25 ఏళ్ళు కూడా ఉంటాయో ఉండవో. ఆమె హృదయం అంతా ఎంత దుఃఖం నిండిందో మనకు తెలుసు. దుఃఖం నిండిన కంఠంతో, దుఃఖం నిండిన కళ్ళతో ఆమె దేశానికి మాత్రం ఈ వినతి చేసింది. నిజంగా అది ఇందాకే నేను చూశాను, దేశమంతా వైరల్ అవుతుంది. ఆమెకు మనసులోనే ఇలా చేతులెత్తి మొక్కుకున్నాను. మిత్రులారా, ఇలాంటి సందర్భంలో ఇదిగో ఇలాంటి సంయమనాన్ని పాటించాలి. నిజంగా అలాంటి వినతి పాలకులు చేయాలి ప్రజలకు. ఎందుకంటే దాదాపు 17 చోట్ల అమాయకులైన కాశ్మీరీ యువకుల మీద, విద్యార్థుల మీద, పంజాబ్లో, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఎక్కడెక్కడో 17 చోట్ల దాడులు జరిగాయి, ఘటనలు జరిగాయి అనేది వీడియోలు కూడా బయటకు వచ్చాయి. సో ఈ సందర్భంగా పాలకులు ఏం చేస్తున్నారు ఏమిటి అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఈమె హిమాన్షి నార్వాల్ ఇంకో మాట అంది. అదేమిటి, నీ భర్తను చంపినటువంటి వాళ్ళని క్షమించమంటావు అంటే, భర్తను చంపినటువంటి వాళ్ళని క్షమించమని అనలేదు ఆమె. దే మస్ట్ బి పనిష్డ్ హూ హ్యావ్ డన్ రాంగ్ విత్ హిమ్. అంటే నా భర్త పట్ల కిరాతకంగా, దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వాళ్ళను మాత్రం తప్పనిసరిగా శిక్షించాలి, కానీ అమాయకులైనటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఆ కాశ్మీరీల జోలికి, ముస్లింల జోలికి. ఉగ్రవాదులు ముస్లింలు అవ్వచ్చు, కానీ ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు కదా. సో ఆమె చెప్పిన ఆ మాట నిజంగా ఒక్కసారి మీతో ఆమె చెప్పిన మాట వెలుగులో మరి 2 మాటలు పంచుకోవాలని ఈ వీడియో. ఇప్పుడు మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఆ ఉగ్రవాద దాడి జరిగినప్పుడు అది చాలా ఇంపార్టెంట్ ప్లేసు. అది తప్పనిసరిగా ప్రతి ఒక్క పర్యాటకుడు వెళ్ళి చూసేటటువంటి ప్లేస్ కాశ్మీర్లో. అక్కడ జరిగినప్పుడు, ఆ ఘటన జరిగినప్పుడు ఒక్క సెక్యూరిటీ ఫోర్స్ లేదు, ఒక్క పోలీసు లేదు. అందరూ కూడా కకావికలై, చెల్లాచెదురై, హాహాకారాలతో, ఆర్తనాదాలతో అటు ఇటు పరుగులు తీస్తుంటుంటే వాళ్ళని, చాలామందిని, పిల్లల్ని, మహిళల్ని కాపాడింది లోకల్ కాశ్మీరీలు, ముస్లింలు. ఇప్పుడే ఒక్కొక్క వార్తా కథనం బయటకు వస్తుంది. అక్కడికి వెళ్ళినటువంటి పర్యాటకులు, ఒక పర్యాటకుడైతే తన భుజం మీద ఒక ముస్లిం మోసుకొని కిందకు తీసుకొచ్చినటువంటి ఘటన చెప్పాడు. ఇలా కొన్ని కథనాలు బయటకు వస్తున్నాయి. అక్కడ ఒక స్థానిక ముస్లిం, ఒక గైడు, గుర్రాల మీద పర్యాటకుల్ని పైకి తీసుకెళ్ళేటటువంటి గైడు ఉగ్రవాదులతో తలపడి ప్రాణాలు ఇచ్చాడు. ఆ విషయం కూడా మనకు తెలుసు. సో చాలామంది అక్కడ కాపాడినటువంటి వాళ్ళు, పర్యాటకుల్ని రక్షించడానికి, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి ఆసుపత్రులకు చేర్చినటువంటి వాళ్ళు స్థానికులు ఉన్నారు. సో కాశ్మీరీలందరూ ఉగ్రవాదులు కాదన్న విషయం మనకి ఈ ఘటనలతో అర్థమవుతుంది కదా. మనం ఏం చేయాలి? ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే ఇమీడియట్గా కాశ్మీర్ మొత్తం కూడా కదిలింది, బయటకు వచ్చింది. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించింది. లాస్ట్ 25-26 ఇయర్స్లో ఎప్పుడూ చూడలేదు. మొత్తం కాశ్మీర్ అంతా కదిలి ఉగ్రవాదుల దాడిని ఇలాగా ఖండించడం అనేటటువంటిది అక్కడ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా కూడా అసెంబ్లీలో చెప్పాడు. చాలామంది ఈ విషయాల గురించి మనకి చెప్తున్నారు. సో మనం ఈ సందర్భంగా పాలకులు తప్పనిసరిగా ఉగ్రవాదుల్ని ఏరివేసే కార్యక్రమంలో ఉన్నారు, వాళ్ళని పట్టుకునేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు. ఆ ఉగ్రవాదుల్ని ప్రోత్సహించేటటువంటి వాళ్ళని కూడా వాళ్ళ పని కూడా పట్టేటటువంటి, వాళ్ళ భరతం పట్టేటటువంటి పనిలో మన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకోవడానికి మన పాలకులు తలమునకలై ఉన్నారు. వాళ్ళ పని అదో వాళ్ళు చేస్తారు. మనం ఇక్కడ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మనం ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ఉగ్రవాదులు చూస్తున్నారు. వాళ్ళకి మనం పరోక్షంగా కూడా ఇసుమంతైనా సరే బలం చేకూర్చకూడదు. మనం ఇప్పుడు
మన భారతీయత, మనం సంయమనం పాటించడంలో, మనం శాంతిని పాటించడంలో, మన ఇరుగు పొరుగు వాళ్ళని మనం 1000 చేతులతో రక్షించడంలో, మతాన్ని కులాన్ని పక్కన పెట్టి అమాయకులైనటువంటి వాళ్ళని కాపాడడంలో మనం ముందుంటే ఇదిరా భారతీయత, దిస్ ఈజ్ ద ఇండియన్నెస్ అనేటటువంటిది ఆ ఉగ్రవాదులకి అర్థమవుతుంది. ఆ పరుగునున్నటువంటి ఉగ్రవాదుల్ని ప్రోత్సహించేటటువంటి దేశాలకి అర్థమవుతుంది. ప్రజలుగా మనం ఇలా చేయాలి. ఇది అక్కడ చనిపోయినటువంటి ఆ యంగ్ నావల్ ఆఫీసర్ భార్య చేతులు జోడించి కన్నీరు నిండిన కళ్ళతో ఆమె ఈ దేశానికి వినతి చేసుకుందే. అది చాలా గొప్ప మాట అన్నమాట. బుద్ధుడు నడయాడిన భూమి మనది, గాంధీ మహాత్ముడు పుట్టిన భూమి మనది. బుద్ధుడు ఏం చెప్పాడు? వైరంతో వైరం చల్లారదు, పగతో పగ శాంతించదు, ప్రేమతోనే శాంతిస్తుంది. ఇదే సత్యం, ఇదే సనాతన ధర్మం అన్నాడు బుద్ధుడు. కంటికి కన్ను తీసుకుంటూ పోతే లోకమంతా ఒకప్పటికి గుడ్డిదైపోతుందని గాంధీ మహాత్ముడు అన్నారు. వాళ్ళకి విగ్రహాలు పెట్టి పూజించడం కాదు, ఆ మాటల్లో ఉన్న సత్యాన్ని గమనించి మనం కూడా కొంచెం పాటించడానికి ప్రయత్నించాలి. సో ఏది ఏమైనా ఇంత సంవేదనాత్మకమైనటువంటి ఉద్విగ్నభరితమైనటువంటి ఈ క్షణాల్లో, ఈ సందర్భంలో మనం శాంతిని, సంయమనాన్ని పాటించాలి. ఈ విషయం మనకి ఎవరు చెప్తున్నారు? అక్కడ తన భర్తను కోల్పోయినటువంటి ఒక అమ్మాయి చెబుతుంది. దుఃఖం నిండిన హృదయంతో చెబుతుంది. ఆ మాటల్లో ఉన్న సారాన్ని మనం గమనించి తప్పనిసరిగా ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, రెచ్చగొట్టాలా లేదా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలా లేదా ప్రజలందరినీ శాంతియుతంగా మన మధ్యన ఉన్నటువంటి ఆ సహజీవనాన్ని, సామరస్యపూర్వక వాతావరణాన్ని కాపాడుకోవడానికి మనం ఏమైనా ప్రయత్నం చేయాలి. పాలకులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారు. తప్పనిసరిగా ఎవరికి ఏ విధమైనటువంటి శిక్ష ఎక్కడ ఎలా ఏ రూపంలో ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇక్కడ పాలకులు, ప్రతిపక్షాలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మన సైనిక బలాలు సిద్ధంగా ఉన్నాయి. అంత బాగుంది. మనం మాత్రం సంయమనం పాటించాలి. అమాయకుల జోలికి వెళ్ళకూడదు. అమాయకుల కాశ్మీరీలని కబళిస్తే, వాళ్ళ మీద దాడులు చేస్తే మన కడుపు నిండుతుందా? మన మనసు శాంతిస్తుందా? మన మనసు ఎప్పుడు శాంతిస్తుంది? ఆ దుర్మార్గుల్ని, ఆ క్రూర మృగాలైనటువంటి ఆ దుష్టుల్ని పట్టుకున్నప్పుడు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి శక్తుల భరతం పట్టినప్పుడు నిజంగా మన కడుపు నిండుతుంది. అంతేగాని అమాయకులపై దాడులతో కడుపు నిండుదండి. నిజంగా ఆ హిమాంశి నార్వాల్ చెప్పినటువంటి ఆ మాటల్ని మనం అందరం కూడా పాటిద్దాం. ఈ 2 మాటలు చెప్పడానికే ఈ చిన్న వీడియో. థ్యాంక్ యూ.